హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మేము కేపీహెచ్పి కూకుట్పల్లి హౌసింగ్ బోర్డులో స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చినామండి. ఇవన్నీ అయితే బయట మొత్తం హ్యాంగింగ్ చేసి పెట్టినారు ఇక్కడ చిన్న చిన్నవి. అయితే ఇవి క్వాలిటీ ఉంటాయి కదా, మనకు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అంటే పర్లేదు, ఒక రకంగా చిన్నపిల్లలకు అట్లా అట్లా ఏనికైతే బాగుంటాయి. మనం చూసి తీసుకోవాలి. ఇంకోటి ఆ క్వాలిటీ అయినా వాళ్ళు రేట్ అయితే అస్సలు తక్కువ చెప్పట్లేదండి. ఎంత బార్గెనింగ్ చేసినా కూడా మనము వాళ్ళు రేట్లు అయితే తగ్గించట్లేదు. సో నన్ను అడిగితే మనం ఏదో సిటీకి వచ్చినాం కదా అని చెప్పేసి అందరం కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అని పోతాము. కానీ అక్కడ అయ్యో ఇంత రేట్లు పెట్టే బదులు మనకి మన మన దగ్గరలో ఉన్న షాపులలో అయినా సరే, కానీ బేగం బజార్ అయితే మేలేమో కానీ ఇక్కడ ఏమో అంత ఎక్కువ నాకు రేట్లు అంటే అంత క్వాలిటీవి రేట్ తక్కువకైతే ఏం బాగా తక్కువకు ఇచ్చినట్టు అనిపించలేదు. మరి హైదరాబాద్ వాళ్ళు ఇంకా మనకంటే బాగా బార్గెనింగ్ చేస్తారు తెలియదు. ఎంత బార్గెనింగ్ చేసిన రేట్లు అయితే వాళ్ళు తగ్గిలేదన్నమాట. నేను బాగా తిరిగినాను, బట్ నాకు అంత అంత వాళ్ళు తగ్గించట్లేదు అనిపించింది. కొన్ని కొన్ని క్వాలిటీ బాగున్నాయి, బట్ ఎంత మంచిగా రీజనబుల్ రేట్ అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ నాకు తెలిసి హైదరాబాద్ వాళ్ళు ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఎక్కువ బట్టలు ఎక్కువ కొంటారేమో. నేనైతే ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూసాను అనమాట. ఏమైనా మంచిగా నచ్చితే వీళ్ళు రీజనబుల్ కాస్ట్ ఇస్తే తీసుకుందాము అని చెప్పేసి. మా చెల్లికి అయితే ఇక్కడ ఈ బుట్ట కమ్మల్ని పెద్ద చాంద్ బాల్ ఇవైతే బాగా నచ్చాయి. ఇక్కడైతే కమ్మలు బాగున్నాయి, బట్ బయట అయినా మనకు ఆ పెద్ద పెద్ద కమ్మలు బాగా చాందబాలి పెద్దవైతే బయట అయినా 1000కి వస్తాయి. వీళ్ళు కూడా 1900 చెప్తున్నారండి అసలు. ఇక అంత మటుకు దానికి మనము ఇప్పుడు ఎక్కడికన్నా మనం బంధువుల ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి ఇప్పుడు హైదరాబాద్ ఏదైనా పని మీద వచ్చినప్పుడు షాపింగ్ రావాలంటే మళ్ళీ మనం ఆటో బుక్ చేసుకోవాలి. ఆ ఆటోకి అంటే ర్యాపిడోకి అట్లా పెట్టుకోవాలి పోను రాను. ఇదంతా అన్ని లెక్కలేస్తే అన్ని అక్కడికి వస్తాయి. దాని బదులు మనం ఉన్న ప్లేస్ లో కొనుక్కున్న మంచి క్వాలిటీ దొరుకుతాయి అనిపించింది నాకైతే. అంటే అంత ఎక్కువ కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అంటారు కానీ అంత ఎక్కువ లాభం ఏం లేదు, వీళ్ళేం పెద్దగా తగ్గించట్లేదు కూడా అనిపించింది అనమాట. కానీ కొన్ని కొన్ని క్వాలిటీ బాగున్నాయి. వీళ్ళు ఏంటంటే మనకు ఎంత తగ్గిమని రీజనబుల్ రేట్స్ అడిగినా ఇవ్వట్లేదు. మరి ఇక్కడైతే మా చెల్లెలు ఈ పెద్దవి కమ్మలు ఇప్పుడు నెక్స్ట్ మా పెదనాన్న కూతురిది పెళ్లి ఉందన్నమాట. సో అందుకే మేము స్ట్రీట్ షాపింగ్ కి అయితే వెళ్ళినాము. అంటే చీరల మీదకి ఏమన్నా నైస్ గా అట్లా ఫ్యాన్సీ జ్యువెలరీ ఏమన్నా దొరుకుతుందేమో, వాటితో పాటు గాజులు అవి ఇవి. మెయిన్ అయితే మా చెల్లెలు మగ్గం లేస్ కొనుక్కుందామని అయితే బయటకు వచ్చినాం అనమాట. ఇప్పుడు పట్టు సీర ఉంటది కదా, సో పట్టు శారీకి మగ్గం వర్క్ లేస్ కొనుక్కోనికి వచ్చాము. సో మా చెల్లెలు అయితే ఇక్కడ చాందబాలి పెద్దవి తీసుకుంది, ఇయర్ రింగ్స్ బాగున్నాయి. నాకైతే క్వాలిటీ కూడా బాగా నచ్చినాయి. బట్ వాళ్ళ రేట్ అయితే అసలు 900కి అస్సలు తగ్గించలేదు. సో ఈ ఫస్ట్ ఈ షాప్ లోకి వచ్చాము. సరే కొంచెం తిరిగేసి వద్దాంలే అనేసి వెళ్ళాం. నాకు ఈ కమ్మలు బాగా నచ్చినాయి కానీ మళ్ళీ 900 మా చెల్లి ఉండి అంత వైట్ గా కనిపిస్తున్నాయి అన్నది. సో మళ్ళీ ఎందుకో ఇంకా నేను తీసుకోకుండా అక్కడే పెట్టాను. అంత 900 1000 ఏం పెడతావు దానిలోకి అని చెప్పేసి. సో కొన్ని కొన్ని మంచిగా రీజనబుల్ గా ఇస్తారేమో అని చూస్తే అస్సలు ఇవ్వలేదు. బట్ కొన్ని కొన్ని ఇక్కడ ఉన్న సెట్లలో కూడా క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయండి. అదే నేను చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని మనము క్వాలిటీ చూసి తీసుకోవాలి. అంటే కొన్ని షాపులలో మరి థర్డ్ క్వాలిటీ ఉన్నాయి, కొన్ని షాపులలో మంచిగానే ఉన్నాయి అన్నమాట. మనం చూసి తీసుకోవాలి కొంచెం క్వాలిటీ అనేవి. కొన్ని కొన్ని బాగున్నాయి, బట్ రేట్ అయితే అసలు తగ్గించట్లేదు అనమాట. వాళ్ళు చాలా బార్గెనింగ్ చేసినా కూడా తగ్గించట్లేదు. ఇంకా అది మనకు రీజనబుల్ అనిపించి లేదా పోతే పోని మనకు కొంచెం నచ్చేసింది తీసేసుకుందాము, ఇంకో చోట ఏం తిరుగుతాం అంటే తీసేసుకోవచ్చు అన్నమాట. బట్టలు అయితే నేనేం చూడలేదండి. ఒక్కటి మా జోషికి గ్రీన్ కలర్ మెహందీకి అని ఒక డ్రెస్ తెచ్చాను. బట్ అది కూడా వీడియో తీయడం మిస్ అయినట్టున్నా. నేను నెక్స్ట్ స్టెప్ వేసుకున్నప్పుడు చెప్తానులేండి. ఇంకా మళ్ళీ వేరే షాప్ లోకి వెళ్ళాము. ఆల్మోస్ట్ అన్ని అవే అవే కలెక్షన్స్ ఉంటాయి. ఇక మేము ఎందుకు ఎక్కువ ఏంటి ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఏంటిదంటే బట్టలు ఉంటాయి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి, గాజులు ఉంటాయి, చెప్పులు ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట. ఆ చివరి వరకు బాగా ఆ కేపీహెచ్పి ఆర్ఎస్ బ్రదర్స్ నుండి స్టార్ట్ చేసినామండి మేము. అక్కడ నుండి ఆ చివరి వరకు మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేము ఇక్కడ ఒక 2 3 షాపులు అయితే చూసుకున్న తర్వాత మా చెల్లెలు ఒక షాప్ కి అయితే తీసుకెళ్ళింది. సో ఇక్కడైతే మేము గాజులు అయితే తీసుకున్నాము. సో కొంచెం పీచ్ అంటారా, పీచ్ పీచ్ కలర్ కంటే కొంచెం థిక్ కలర్ ఆరెంజ్ అనుకోండి లైట్ గా.
ఆ కలర్ మా చెల్లెల శారీ అయితే అందులోకి అయితే గాజులు సెట్ చేయించుకున్నాము. థ్రెడ్ చుట్టి పెట్టింటారు కదా, సో అవి మెటల్ గాజులకే థ్రెడ్ చుట్టి పెట్టినారనమాట. అలాంటివి ఉన్నాయి, మట్టి గాజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ కానీ ఏవైనా దొరుకుతాయండి. కొంచెం మనం బార్గెనింగ్ చేసుకోవాలి. మనకు నచ్చితే ఇంకా కొంచెం పోనీలే అనుకోనన్నా తీసుకోవాలి. మళ్ళీ అన్ని చోట్లకు తిరగలేమనుకుంటే ఇక్కడైతే మా చెల్లెలు పట్టు శారీ మీదకైతే గాజులు అయితే సెట్ చేపించుకుంటుంది. గాజులు ఎంతసేపు బార్గెనింగ్ చేసినా అస్సలు తగ్గించలేదండి ఆమె. 250కి ఒక్కరు 300 అని చెప్పింది అవన్నీ కలిసి. ఎంత అడిగినా తగ్గించలేదు. నేనైతే ఒక చిన్న కమ్మల జత మా జోష్కి ఒక చిన్న నెక్లెస్ లాగా తీసుకున్నాను అనమాట. అవి ఎంతసేపు అడిగితే గానీ ఇవ్వలేదు. ఇక్కడైతే జడలు ఇవి నాకు బాగా నచ్చినాయి కానీ ఇక మళ్ళీ వీళ్ళని ఏం అడిగినా ఎంతెంత కాస్ట్ చెప్తారో మరి అవి మరి ఫస్ట్ క్వాలిటీ కాదు. ఇంకా మళ్ళీ మనకు నచ్చకపోతే అవి ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయని ఫస్ట్ టైం అండి నాకు బ్రెయిన్ బాగా పనిచేసింది. అంటే ఇంత ముందు ఒక్కోసారి నాకు కనపడినవన్నీ కొంటాను అనమాట. ఈరోజు చాలా మా సిరి మా బాబాయ్ కూతురు ఈ షాప్లోకి అయితే తీసుకెళ్ళిందండి, 1 గ్రామ్ గోల్డ్ షాప్లోకి. వడ్డానాలు అయితే అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అసలు బయట నుండి చూస్తేనే ఎంత బాగున్నాయో, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. అంటే బేగం బజార్లో ఇంకా బాగుండొచ్చు, బట్ సండే రోజు ఎక్కువ బేగం బజార్లో అనమాట మా కజిన్స్. సో అందుకని మేము కేపీహెచ్పి కొంచెం దగ్గర కదా, మేము బాచిపల్లిలో ఉన్నాము. సో అక్కడ నుండి అది దగ్గర కదా అనేసి కేపీహెచ్పికి వెళ్ళినాం. బట్ ఈ షాప్ లో వడ్డానాలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అలాగే అంటే సీజెడ్ వడ్డానాలు, అంటే 1 గ్రామ్ గోల్డ్ కలర్ వడ్డానాలు, అలాగే ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదా, అన్ని రకాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా చెల్లెలకి అయితే ఇక్కడ ఒక వడ్డానం సూపర్ గా నచ్చింది. ఈమెమో అంటారు చూడండి, ఈ గ్రీను ఈ బ్లూ, దీనిలను కూడా ఏవో చెప్పింది మా చెల్లెలు. నాకు అంత ఐడియా వస్తలేదు దానిల మీద. బట్ వడ్డానాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఈ షాప్ లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. బట్ ఇక్కడ రేటు తొందరగా తగ్గియడం లేదండి. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన రేటుకి అయితే ఇవ్వరు. కాకపోతే మనం బేగం బజార్కు ఛార్జీలు పెట్టుకొని పోయి ఇంకా అట్లా అన్నీ ఆలోచించి తీసుకోవాలన్నమాట. బేగం బజార్లో అయితే 1 గ్రామ్ గోల్డ్ ఇంకా చాలా బాగుంటుందంట. బట్ మేము సండే రోజు కదా మేము వెళ్ళలేదు. అంటే మనకి ఇప్పుడు లోకల్ పీపుల్ ఎవరన్నా ఇక్కడ మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ తిరిగేసి వచ్చాము అని టక్కున అన్నీ చూపించి తీసుకెళ్ళే పాటు ఉంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మనకేం తెలియకుండా అయితే కొనలేము కదా. సో మా సిరి అయితే కేపీహెచ్పి బాగా స్ట్రీట్ షాపింగ్ దానికి బాగా తెలుసు. సో అందుకు ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట. ఇంతకుముందు మా సిరి మా బాబాయ్ వాళ్ళు కూకట్పల్లిలోనే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు కర్నూలు షిఫ్ట్ అయ్యారు. బట్ మా సిరి హైదరాబాద్లోనే ప్రస్తుతానికి అయితే జాబ్ చేస్తుంది. సో తనే తీసుకొచ్చింది అనమాట షాపింగ్కి అయితే. ఈ వడ్డానం మా చెల్లెలకి ఇందులో ఈ గ్రీన్ బీడ్స్ కాకుండా లైట్ కలర్ బీడ్స్ నచ్చినాయండి. ఇది వడ్డానము వాళ్ళు 5,000 చెప్పారు. 5,500 ఎంతో చెప్పారండి. అసలు ఎంత బార్గెనింగ్ చేసిన ఈ షాప్ లోని చాలా టైం వేస్ట్ అయిందండి. 4,500కి ఒక్క రూపాయి తగ్గియలేదండి. ఎంత అయితే వడ్డానాలు మాత్రం చాలా బాగా చాలా అంటే చాలా అంటే మంచిగా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి. అంటే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే అబ్బా ఇలాంటివి మనం ఎలాగో గోల్డ్ పెట్టుకోలేము, రోడ్ గోల్డ్ కూడా కొనే రేట్లో లేవేమో అనిపించింది. చూద్దాం ఫ్యూచర్ లో. మా చెల్లెలు చూస్తా ఉందన్నమాట పెళ్లి కోసం ఒక వడ్డానం తీసుకుందామని. సో తనకి ఇప్పుడు తను చూసే లైట్ గ్రీన్ బీట్స్ అయితే బాగా నచ్చింది అనమాట. సో అదైతే తీసుకుందామని అది చూస్తా ఉంది అన్ని ఒక్కొక్కటి క్వాలిటీ. నాకైతే ఈ వడ్డానాలు చూస్తుంటే మాత్రం చాలా చాలా మంచిగా అనిపించినాయి. కానీ 4,500 పెట్టే బడ్జెట్ కూడా లేదు ఎందుకు ఒక వడ్డానానికి అని చెప్పి నేనైతే తీసుకోలేదు. నా శారీ మీది కూడా నేను అసలు హైదరాబాద్ వస్తాను రాక తెలియక నేను కరీంనగర్ లో కొనేసినాను అనమాట ఒకటి సెట్. అసలు ఎంత ఫీల్ అయినానో, ఆడ ఎంత కాస్ట్ పడిందో. ఇక్కడ కొంచెం ఇక్కడ తీసుకొని ఉంటే బాగుండు, వడ్డానంతో సహా అన్ని వచ్చేవి, అసలు అనవసరంగా కొన్నా అనిపించింది. బట్ ఇక్కడ వడ్డానాలు నాకు మిగతా అన్నిట్ల కంటే వడ్డానాలు మాత్రం చాలా బాగా నచ్చినాయండి. అసలు క్వాలిటీ కానీ అన్ని చాలా బాగున్నాయి. సో ఇదైతే కేపీహెచ్పిలో ఆర్ఎస్ బ్రదర్స్ నుండి కొంచెం ముందుకు నడిస్తే కిందికి ఉంటుందండి షాపు. అంటే ఇప్పుడు సెల్లార్ లో అంటా కదా అట్లా కిందికి ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, కమల్ ఫ్యాషన్స్ అనుకుంటా దీని పేరు. సో ఒకసారి మీరు కేపీహెచ్పికి పోతే షాప్ లో అయితే ట్రై చేయండి. కొంచెం బాగా బార్గెనింగ్ చేయాలి. మా చెల్లెలు వాళ్ళు 5,500 చెప్తే ఒప్పించి లాస్ట్ కు 4,500 బేరాన్ని ఆడనీకే
చాలా టైం తీసుకుంది. అసలు ఎక్కువసేపు ఈ షాప్ లోనే ఉన్నాము. బయటకు వచ్చేసరికి మేము షాపింగ్ స్టార్ట్ చేసింది 2:30కి అయితే ఈ షాప్ లో నుండి బయటకు వచ్చేసరికి మాత్రం 5 o'clock అయిందనమాట. ఈ వడ్డానం నాకు బాగా నచ్చింది కానీ వాళ్ళు 3,000కి తక్కువ ఇయ్యని అన్నారండి. ఇంక నేను పక్కన పెట్టేసినాను. మళ్ళీ అది మా చెల్లెల వడ్డానం అంతా కూడా మంచిగా ఏం లేదు. క్వాలిటీ బాగున్నా కూడా వైట్ స్టోన్స్ ఏంటంటే మనం ప్రతిసారి పెట్టుకోలేం. ఒక్క చీర మీదకి మాత్రమే మ్యాచ్ అవుతుంది. సో ఆ ఒక్క చీరకు అంత రేటు పెట్టి ఏం తీసుకుంటాం అని అయితే నేను తీసుకోలేదు. గోల్డ్ అయితే తీసుకునేదాన్ని. బట్ నాకు ఈసారి లావెండర్ శారీ నాది వైట్ జెరీ వైట్ ఇప్పుడు సిల్వర్ కలర్ వస్తుంది కదా కొంచెం లైట్ గా. సో దాంట్లోకి అయితే వైట్ స్టోన్స్ తే బాగుంటుంది కానీ నేను తీసుకోలేదు, రేట్ ఎక్కువ చెప్పారని. ఇంకా మేము బయటకు వచ్చేసరికి 5 o'clock అయింది. మా చెల్లెలు అయితే వడ్డానం కొనుక్కుంది 4,500 అని. నెక్స్ట్ పెళ్లి వీడియోలో చూపిస్తాను మా చెల్లి ఏ వడ్డానం కొనుక్కుంది అనేది. అది రెడీ అయినాక చూడండి. 5కి అయితే ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు. మనం నడవనీకి కూడా లేదండి అసలు అంత ఫుల్. మళ్ళీ మేము సండే రోజు వెళ్ళినాం అనమాట. ఇంక ఇక్కడ నుండి అయితే మేము ఇదిగో చెప్పాను కదా, ఇది మా చెల్లి మా కజిన్ పెళ్లికి పట్టు చీర కొనుక్కుంది. సో దీని మీదకి బార్డర్ దగ్గర కొంచెం ఎక్కువసేపు ప్లెయిన్ బార్డర్ ఉందని చెప్పేసి మగ్గం వర్క్ లేస్ వేపిస్తున్నారు కదా ఇప్పుడు అందరూ. సో ఈ మగ్గం వర్క్ లేస్ వేపినికి ఇక్కడ చూసారు కదా, ఈ శారీకి ఇక్కడ ప్లెయిన్ బార్డర్ మీద మగ్గం వర్క్ లేస్ వేపినికి అయితే షాప్ కి వెళ్ళాము. మా సిరి తీసుకెళ్ళింది. సో అక్కడ ఏది మ్యాచ్ అవుతుందని వాళ్ళు పెట్టి చూపిస్తున్నారండి. ఇవన్నీ ఆ క్లాత్ మీద అంటే మన శారీకి మ్యాచ్ ఏది మ్యాచ్ అయితే అది మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళన్ని పెట్టి చూపిస్తారు మనకు. సో ఇక్కడైతే అన్ని పెట్టి చూపిస్తున్నారు. కాస్ట్ అయితే బాగానే ఉంటాయండి. ఇవి చేత్తోనే వేస్తారు అని చెప్తున్నారు మరి వాళ్ళు. మా చెల్లెలకి అయితే ఒక 2 అయితే బాగా నచ్చినాయి శారీకి కరెక్ట్ గా మ్యాచింగ్. బట్ ఇవైతే కాస్ట్ బాగానే ఉన్నాయండి. నేనేమో అందరు లేస్ వేసుకుంటున్నారు అనుకున్నా గానీ దీని కాస్ట్ వచ్చేసి 3,000, 3,500, 3,800 అట్లా ఉన్నాయండి. ఇదిగోండి ఇప్పుడు పెట్టింది కదా మా చెల్లెలకి ఇది బాగా నచ్చింది. ఇది పెట్టిన తర్వాత కూడా ఇంకా కొన్ని చూసింది కానీ ఇది కరెక్ట్ మ్యాచ్ అయింది, ఇది బాగా నచ్చింది అని చెప్పేసి మా చెల్లెలు అయితే ఈ లేసే తీసుకుందండి. ఈ లేస్ కాస్ట్ వచ్చేసి 3,800 రూపాయలు. నాకైతే సగం హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. అంటే ఇంత కాస్ట్ ఉన్నాయో, ఒక్క పెళ్లి జరిగితే మనకి ఇంత ఖర్చు వస్తుందా అని. అది కొనే ధైర్యం చేసింది అని నేను ఆ ధైర్యం చేయలేకపోయినాను అనమాట. నేనైతే కొనలేదు, మా చెల్లెలు కొనుక్కుంది. కానీ బాగుంది, దాని శారీ మీదకి పెడితే చాలా బాగుంది. అంటే ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కాబట్టి అది ఇలా కట్టుకున్నప్పుడు మరి ప్లెయిన్ కనబడుతుంది అక్క, నేను లేస్ వేసుకోకుంటే బాగుండదు అనింది. సో చాలా బాగుంది, అదైతే తీసుకుంది. షాప్ లో అయితే మొత్తం లేసెస్. ఈ షాప్ మొత్తం నార్సింగ్ పక్కన ఉందండి, కేపీహెచ్పి కొంచెం ముందర. నార్సింగి పక్కన ఈ షాప్ పేరు గుర్తులేదు నాకు, మా చెల్లి తీసుకెళ్ళింది. సో నాకు అంత ఐడియా లేదు. సో ఈ షాప్ అయితే నార్సింగి పక్కనే అనమాట. నార్సింగ్లేమో మొత్తం క్లాత్స్ దొరుకుతాయండి. అంటే మనకు బ్లౌజ్ పీస్లు, మనం మొత్తం బ్లౌజ్ పీస్లు, వెరైటీ డిజైన్ బ్లౌజ్ పీస్లు, చున్నీలు, తర్వాత మనం శారీస్ కూడా అన్ని మీటర్స్ తీసుకొని కలెక్ట్ చేసుకుంటారు కదా, అట్లా స్పెషల్ గా శారీస్ తయారు చేసుకొని కూడా ఫ్యాబ్రిక్ హౌస్ అన్నమాట అది నార్సింగ్ అనేది. దాని పక్కన ఈ షాప్ ఉంది. అయితే కాస్ట్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అండి. నేనైతే చూసి షాక్ అయినా. అంటే ఎంత మగ్గం వర్క్ అయినా ఓన్లీ లేస్ కి 4,000 అని చెప్పేసి, మనం ఎప్పుడు ఇంత కాస్ట్ పెట్టలేదు కదా. సో ఒక పెళ్లికి మనకి ఇంత ఖర్చు అవుతుంది అనమాట. నాకు అదే అనిపించింది. ఈ లేస్ కూడా నాకు బాగా నచ్చింది, కట్ వర్క్ బాగుందని. కానీ మా చెల్లెలు దానికంటే కూడా ఈ కిందిది ఇంకో బాగుంది అని చెప్పేసి అదైతే తీసుకుంది అనమాట. ఈ షాప్ లో మనకు కావాలంటే చున్నీలు గానీ ఏదైనా వైట్ వి తీసుకొని మనము కావాలంటే డ్రై కూడా చేయించుకోవచ్చు అంట. బట్ ఇక్కడైతే లేస్ కొనుక్కోవడమే అండి, స్టిచ్చింగ్ లేదంట. మేము అడిగామన్నమాట బయట మళ్ళీ స్టిచ్చింగ్ ఎలా చేస్తారో అని చెప్పేసి. బట్ స్టిచ్ చేయము, మీరే బొటిక్ లో చేయించుకోవాలి అని చెప్పారనమాట. మా చెల్లెలకి ఇప్పుడు పెట్టిన లేసే నచ్చింది. వాళ్ళు ఎన్ని పెట్టి చూపించినా కూడా తనకి ఇదే బాగా నచ్చింది అనమాట. నాకేమో ఆ కట్టు ఇట్లా కట్ వచ్చినది నచ్చింది కానీ తనకి ఇదే నచ్చిందని ఊరుకున్నా. ఆ కట్టు అట్లా వచ్చినది బాగా కనబడుతుందేమో అనుకున్నా. ఇది తీసుకుందనమాట తను అన్ని చూసి. సో ఒక్క పట్టు చీర కొంటే దానికి లేసే ఇంత రేట్ ఉంది, మళ్ళీ చాలా కాస్ట్ అనిపించింది నాకు. బట్ ఇంట్లో వాళ్ళ పెళ్లి అన్నప్పుడు తీసుకోవచ్చు, మనదే ఏదైనా ఫంక్షన్ అన్నప్పుడు తప్పదు. సో అయితే అన్ని దొరుకుతాయి కానీ ఎక్కడ ప్రైస్ అండి. బట్ దొరుకుతాయో లేదో చూడలేదు నేను ఎప్పుడు. బట్ లేసెస్ అయితే బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చినాయి. ఈసారి మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ట్రై చేస్తాను. నేను ఇప్పుడు ధైర్యం చేయలేకపోయినా. 3,800 అంటే మళ్ళీ దాన్ని వేయడానికి
బాగా కాస్ట్ అయిపోతుంది. అయినా నా చీర సింపుల్ గానే బాగానే ఉంది అని చెప్పేసి నా చీరకి వేసుకోలేదు. మా చెల్లి శారీ నా శారీ ఆల్మోస్ట్ ఇక్కడ బుట్ట కనబడుతుంది కదా, అది సేమ్ అన్నమాట. ఈ అంచు ఒక్కటి వేరు వచ్చింది, కలర్ వేరు. నేను లావెండర్ తీసుకున్నాను, తిను ఈ కలర్ తీసుకుంది అనమాట. వేసుకొని చూస్తే మా చెల్లికి ఇది బాగా అనిపించింది, సో ఇది తీసుకుంది. ఇది ఓవరాల్ షాప్ అన్నమాట. ఇది మొత్తం మొత్తం ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఇక్కడ అంతా లేస్లే అండి, మామూలు లేస్లు, చున్నీ గుట్టియాల్సిన లేస్లు, మగ్గం వర్క్ లేస్లు. బట్ 1 రూపీ కూడా తగ్గారండి, మొత్తం ఫిక్స్డ్ ప్రైస్. ఇంత పెద్ద షాపు, మళ్ళీ ఇవి టసల్స్, ఇవి తర్వాత లెహంగాలకు అవి పెడతారు చూడండి. ఇవి నాకు దీనిని ఏమంటారు అని అర్థం కావట్లేదు. లెహంగాలకు నాడాలకు వేస్తారు కదా, అవి జాకెట్లకు వేస్తారు కదా, అవి అవి కూడా ఫుల్ ఉన్నాయి మొత్తం. ఇదన్నమాట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.